ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి, బీపీసీఎల్, ఐఓసి, వీళ్ళకందరికీ ఏమని లెటర్ రాస్తారు తెలుసా? ప్రజల కోసంగా లెటర్ రాసేది. అమరావతిలో కాంట్రాక్టర్లకు రీటైల్ బంకుల్లో బల్క్ సప్లై అనేది వాళ్ళకు ఇవ్వకండి, అది రేట్ ఎక్కువ, రీటైల్ బంకుల్లోనే వాళ్ళు తీసుకుంటారు, అది రేటు తక్కువ, ఆ డీజిల్ వాళ్ళకి అందుబాటులో ఉంచండి అని చెప్పి లేఖ రాసినాడు. ఆ లేఖ చూడు, చంద్రబాబు నాయుడు గారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి రాసిన లేఖ. అమరావతిలో కాంట్రాక్టర్ల కోసం, ప్రజల కోసం కాదు రాసిందని. దానికి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పెడుతూ లేఖ మళ్ళా ఇనికి రాసింది. ఏమని? బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు చంద్రబాబు? దేశంలో అసలు పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలంతా అవస్థలు పడతా ఉంటే బల్క్ డీజిల్ కొంటే రేట్ ఎక్కువ అని చెప్పి కాంట్రాక్టర్లకు రీటైల్ బంకుల్లో డీజిల్ పోయమని చెప్పి నువ్వు బుద్ధి జ్ఞానం ఉంది అడుగుతా ఉన్నావా చంద్రబాబు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చివాట్లు పెడుతూ చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన సమయంలో ప్రజల గురించి ఆలోచన చేయకుండా అమరావతిలో కాంట్రాక్టర్ల గురించి, ఈయన ఆ కాంట్రాక్ట్ పనులలో ఈయనకు వచ్చే డబ్బుల గురించి, ఈయన స్కాముల గురించి మాత్రం ఆలోచన చేసేటోడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉంటాడా? ఈ ముఖ్యమంత్రి తప్ప. ఇక 2 లెటర్లు పెట్టిన నేను. ఏపీ గవర్నమెంట్ రాసిన లెటరు 24/4/2026 అంటే 24 ఏప్రిల్ 2026 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కు అంటే ఐఓసికి, బీపీసీఎల్ కు, హెచ్పీకి వీళ్ళు రాసిన లేఖలు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తిడుతూ చివాట్లు పెడుతూ అంటే ఐఓసి వాళ్ళు, బీపీసీఎల్, హెచ్పీ వాళ్ళు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి కేంద్ర మంత్రికి చెప్పినారు, చంద్రబాబు నాయుడు మీ కూటమిలో సభ్యుడు ఇట్లా అడుగుతా ఉన్నాడు, ఏం చేయమంటాం మమ్మల్ని, మేమేం చేయాలో మాకు అర్థం కావడం లేదని చెప్పి ఆ నుంచి వెంటనే మోడీ అంటుకున్నాడు. బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నీకు? ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతాను. వాళ్ళు వెంటనే లెటర్ రాసినారు. అంటే ఏం ఆలోచనలు చేస్తా ఉన్నారు? ఒకవైపున నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నెరవేర్చడం లేదు, మేనిఫెస్టోలో పెట్టిన మాటను చెత్తబుట్టలో వేస్తున్నావు. మరో పక్కన ప్రజల ఇబ్బందుల్లో వాళ్ళకు తోడుగా ఉండాల్సింది పోయి నువ్వు నీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచన చేసి బల్క్ లో వాళ్ళు డీజిల్ కొంటే 155 రూపాయలు అవుతుందని, రీటైల్ పెట్రోల్ బంకుల్లో కొంటే 101 రూపాయికే లీటర్ డీజిల్ దొరుకుతుందని, వాళ్ళకు 101 రూపాయికే లీటర్ పోయమని చెప్పి రీటైల్ బంకుల్లో పోయమని చెప్పి నువ్వు లేఖ రాస్తావు.